హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. 40 సైజు ఫుల్ హై నెక్ ప్రిన్సెస్ కట్ షేప్ బ్లౌజు లైనింగ్ అలాగే బ్లౌజ్ పీస్ కట్ చేసి చూపిస్తాను. ముందుగా లైనింగ్ని తీసుకోవాలి. లైనింగ్ని ఇలా 2 మడతల కింద వేసుకుని మడత వైపు మనకేసి ఉండేలాగా చూసుకోవాలి. ఓపెన్ సైడ్ ఈ విధంగా వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మన బ్లౌజ్ పొడవు వచ్చి 15 అంగుళాలు. మనం చెస్ట్ మొత్తం కలిపి 45 4వ భాగం 10 అంగుళాల దగ్గర తీసుకోవాలి. 1.5 ఖర్చు కోసం తీసుకోవాలి. అలాగే నడుము దగ్గర కూడా 10 అంగుళాలు 1.5 ఖర్చు కోసం తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుని స్కేల్తో ఇలాగా లైన్ గీసుకోవాలి. ఇప్పుడు నెక్ వచ్చి 3 అంగుళాల దగ్గర తీసుకోవాలి. అలాగే షోల్డర్ 5 అంగుళాలు. ఎందుకంటే మనం షోల్డర్ అనేది పెంచుకోవాలి. మనం ఫుల్ నెక్ కాబట్టి నెక్ దగ్గర 3 అంగుళాలు, షోల్డరు ఎక్కువ తీసుకోవాలి. అలాగే మన చంక రౌండ్ వచ్చి 7.5. మనం 7.5 ఎక్కడ మార్క్ చేసుకున్నామో అక్కడ మన టేప్ను కొంచెం ముందుకు పెట్టుకుని 6.5 దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మన చంక రౌండ్ అనేది షేప్ తగ్గుతుంది. దానికోసం ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి. మనం షోల్డర్ దగ్గర పెంచుకోవాలి, కానీ మన ఆర్మోల్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఎదరికి వచ్చే విధంగా షేప్ని తీసుకోవాలి. అప్పుడే మనకి చంక రౌండ్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు షోల్డర్ దగ్గర మన ఆర్మోల్ డౌన్లో ఒక అరంగులో మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనం మార్క్ చేసింది బ్యాక్ సైడ్ పార్ట్ని మనం మార్క్ చేసుకున్నాము. అలాగే బ్యాక్ సైడ్ టక్స్ని కూడా ఈ విధంగా నార్మల్గా 4 అంగుళాల దగ్గర మనం ఎలా అయితే నార్మల్ బ్లౌజ్ పెట్టుకుంటామో అదే విధంగా ఈ బ్లౌజ్కి కూడా మనం టక్స్ని ఇలా పెట్టుకోవాలి. మన బ్యాక్ సైడ్ నెక్ అనేది డిజైన్ వస్తుంది. నార్మల్గా నేను కొంచెం డ్రాయింగ్ వేసి చూపిస్తున్నాను. 3 అంగుళాల దగ్గర ఈ విధంగా వేసుకుని రౌండ్ షేప్ తీసుకోవాలి. ఇప్పుడు కటింగ్ చేసుకోవటమే. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని మనం డ్రా చేసుకుని కట్ చేసుకుని ఇప్పుడు ఇదే భాగాన్ని మనం ఫ్రంట్ పార్ట్ని ప్రిన్సెస్ కట్ కింద కట్ చేసి చూపిస్తాను. ఈ విధంగా వేసుకుని ఇప్పుడు మనం ఏదైతే మనం మార్క్ చేసుకున్నామో బ్యాక్ సైడ్ని అదే విధంగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా సేమ్ టు సేమ్ బ్యాక్ సైడ్ ఎట్లా ఉందో ఫ్రంట్ సైడ్కి ఆ విధంగా డ్రా చేసుకుని ముందుగా హార్మోల్ షేప్ని ఫ్రంట్ సైడ్ ఒక రంగులో మనం ముందుకి డ్రా చేసుకోవాలి కాబట్టి అది ముందు మనం డ్రా చేసుకుందాము. షేప్ చూసారా ఎలా తీసానో ఈ విధంగా తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే ఇప్పుడు మన నెక్ వచ్చి 3 అంగుళాలు, ఫ్రంట్ సైడ్ నెక్ 3 అంగుళాల దగ్గర తీసుకుని రౌండ్ షేప్ తీసుకోవాలి. మనం ఈ విధంగా రౌండ్ షేప్ తీసుకోవాలి. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కోసం 3.5 అంగుళాల దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. పైన షోల్డర్ నుంచి 10 అంగుళాలు దగ్గర మార్క్ చేసుకోవాలి. హుక్ సైడ్ నుంచి 4 అంగుళాల దగ్గర మనం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుంటే ప్రిన్సెస్ కట్ అనేది షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మన చంక రౌండ్ షేప్లో కూడా మార్క్ చేసుకోవాలి. టక్స్ కోసం 2 అంగుళాల దగ్గర ఆ టక్స్ అనేది మనం కట్ చేసుకుంటాము. ఈ విధంగా మార్క్ చేసుకుని డ్రా చేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ అనేది చాలా సింపుల్గా మనం డ్రా చేసుకోవచ్చు. అంత సింపుల్గా ఉంటుంది. ఇట్లాగా డ్రా చేసుకుని మనం ఫిట్టింగ్ దగ్గర ఒక అరంగుళం అనేది ఇలా లోతుకి తీసుకుంటే కనుక కుట్టుకునేటప్పుడు క్లాత్ అనేది ఎక్కువకుండా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా ఫ్రంట్ సైడ్ని మనం డ్రా చేసుకోవాలి. ఫుల్ నెక్ ప్రిన్సెస్ కటింగ్ అనేది ఈ విధంగా డ్రా చేసుకుని కటింగ్ చేసుకోవటమే. మన సైజుల ప్రకారం అనేది ప్రతి షేప్ అనేది మారుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాగా ప్రిన్సెస్ కట్ని కూడా మనం కట్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి. ఇప్పుడు మన హ్యాండ్ కటింగ్ని చేసుకోవాలి. ఇలాగ 4 మడతల కింద వేసుకోవాలి. వేసుకుని ఇప్పుడు మన హ్యాండ్ కుట్టుకోవడానికి కొంచెం క్లాత్ తక్కువ అవుతుంది. జాయింట్ అనేది కంపల్సరీగా వస్తుంది. మన హ్యాండ్ పొడవు వచ్చి 10.5 అంగుళాలు, వెడల్పు వచ్చి 10 అంగుళాలు. అలాగే మన హ్యాండ్ షేపు 3 అంగుళాలు. ఈ విధంగా తీసుకుంటే మనం కుట్టుకునేటప్పుడు క్లాత్ అనేది తక్కువ అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు హ్యాండ్ ఫిట్టింగ్ 5.5, ఖర్చు కోసం 1.5 ఈ విధంగా తీసుకుని ఇప్పుడు మనం షేప్ అనేది హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి.
ఈ విధంగా మనం డ్రా చేసుకుంటే కనుక పర్ఫెక్ట్గా మన హ్యాండ్ అనేది వస్తుంది. ఇలాగా పైకి కిందకి ఉండే షేప్ని ఈ విధంగా చేసుకుంటే కనుక మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఫ్రెండ్స్, మీకు 40 సైజు ఫుల్ హై నెక్ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బ్లౌజ్ పీస్ని ఈ విధంగా 2 ఫోల్డ్ కింద వేసుకుని మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని వేసుకోవాలి. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్న ప్రిన్సెస్ కట్ని కూడా ఈ విధంగా వేసుకుని కట్ చేసుకుని మన బ్లౌజ్ పీస్ని బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేయాలి. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసి ఇప్పుడు మన హ్యాండ్స్ని కోసం మిగిలిన క్లాత్ని డబుల్ ఫోల్డ్ కింద వేసుకుని ఇప్పుడు మన హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. ఇలాగ మన క్లాత్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మన లైనింగ్ పీస్ అలాగే బ్లౌజ్ పీస్ కూడా కటింగ్ రెడీ. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవటమే.